జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా చదువు విలువ తెలుసుకున్న దానికంటే, రైట్, తల్లిదండ్రుల విలువ తెలుసుకున్న దానికంటే, ప్రపంచంలో ఒక వస్తువు యొక్క విలువను, వాహనం యొక్క విలువను నువ్వు తెలుసుకున్న దానికంటే జీవితంలో దేవుని యొక్క విలువ నువ్వు తెలుసుకో. దేవుని చేతిలో నీ జీవితం పడిందా, నీ స్థితిగతులు విప్లవాత్మకంగా దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడూ నీ భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఒకవేళ నీ జీవితంలో తెలిసో తెలియకో కొన్ని తప్పటడుగులేసి నీ చేజేతులారా జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే, అయ్యా ఎప్పటికే నా జీవితంలో నేను చాలా నష్టపోయాను, నా చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నాకంటూ మంచి రోజులు రావా, నాకంటూ మంచి భవిష్యత్తుకి మీదట రాదా, నా జీవితంలో ఒక మంచి దినాలను నా బ్రతుకులో నేను చూడలేనా, ఇప్పటికే జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొన్ని దురలవాట్లకు బానిసైపోయి నా జీవితాన్ని ఇప్పటికే నాశనం చేసుకున్నానయ్యా, ఆ అమ్మాయితో తిరిగి ఈ అమ్మాయితో తిరిగి ఆ అబ్బాయితో ఇట్లా కొన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి ఇప్పటికే నా జీవితంలో నేను నష్టపోయానయ్యా, నష్టపోయిన నేను బ్రతుకు కాలం అంతా నేను నష్టపోతానే ఉండాలా, ఇక జీవితం అంతా ఇట్లా నాశనమే అయిపోద్దా అని అంటే మీకు ఒక శుభవార్త. నీ జీవితం ఎంత నాశనం అయిపోయినా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే ఎంత నాశనం అయిపోయావో ఆ నాశనపు అంచుల్లో నుంచి లేవనెత్తి శిఖరం మీద దేవుడు నిన్ను కూర్చోబెట్టగలుగుతాడు. జీవితం ఎంత నాశనమైనా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రజలంతా దేన్ని వేస్ట్ అన్నారో, వీడు వేస్ట్, ఇది వేస్ట్. ప్రజలు ఏ వ్యక్తిని వేస్ట్ అని తృణీకరించారో, తృణీకరించబడిన బ్రతుకులనే మూలకు తలరాలుగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న యవన బిడ్డలారా నా వైపు చూడండి. కొన్ని నీ తొంటరి పనులను చూసి నేను కన్న తల్లే, నేను కన్న తండ్రే, వీడు వేస్ట్ గాడు, ఇలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడు, ఇలాంటిది నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని ఒకవేళ కన్న తల్లిదండ్రుల చేతే తృణీకరించబడి, స్వకీయుల చేతే తృణీకరించబడి నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారని ఒకవేళ నువ్వు వెతుకుతూ ఉంటే నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ తృణీకరించబడ్డావో అదే స్థలములోనే నిన్ను పట్టుకొని తృణీకరించబడిన స్థలంలోనే నేను తలమానికగా దేవుడు నిలవబెట్టగలుగుతాడు. అందుకని నీ జీవితాన్ని ఎప్పుడు దేవుని చేతులకు సమర్పించు. ఆ దేవుడు ఎలాంటి వాడో చెప్తాను. ఇప్పుడు ఇది గాజు గ్లాసు అనుకోండి. గాజు గ్లాసు నా చేతిలో నుంచి జారి నేల మీద పడిపోయింది. అప్పుడు గాజు గ్లాసు ఏమైపోద్ది? ముక్కలు ముక్కలు అయిపోద్ది. గాజు గ్లాసు ముక్కలు ముక్కలు అయిపోయిన తర్వాత సహజంగా ఎవరైనా ఏం చేస్తారు? ఇక ఇది విరిగిపోయింది, ఇది ఎందుకు పనికిరాదని ఆ గాజు ముక్కలను బయటపడేస్తారు. బయట పడేసినటువంటి గాజు ముక్కల్ని, వేస్ట్ అని పడేసిన ఆ గాజు ముక్కలను కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అవే గాజు ముక్కలను తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టూతో ప్రారీ గోడ ఉంటుంది కదా, ఆ అదిగో చూడండి. ఇప్పుడు తెలివి కరెక్ట్గా పనిచేసింది తమ్ముడా. బాప్తిసం ఉంది ఇప్పుడు కార్యక్రమం, కిందకు వచ్చి రైట్ చూడండి. ఏం చేశాడు? ఇప్పుడు పనికిరాదు అన్న గాజు ముక్క ఇప్పుడు పనికొచ్చిందా లేదా? ఒకడేమో ఇది పనికిరాదు అని పక్కన పడేశాడు, ఇంకొకడు ఏం చేశాడు తెలుసా? పనికిరాదు అన్నదాన్ని పనికొచ్చేటట్లుగా చేశాడు. పనికిరాదు అన్నదాన్ని పనికొచ్చేటట్లుగా చేసేవాడే నీవు ఆరాధించే నీ దేవుడు. ఆయన చేతిలో గనక నువ్వు పడితే, ఆయన చేతులు గనక నిన్ను నువ్వు అప్పగించుకుంటే, నిజమే జీవితం పగిలిపోయింది, బ్రతుకు మొక్కలు మొక్కలైపోయింది, కొన్ని వ్యసనాలకు బానిసయి నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. అయ్యా నాశనం అయిపోయింది, ఇక నా బ్రతికింతేనా, నా బ్రతుకు బాగుపడదా, నేను వేస్తాను, నన్ను పక్కన పడేశారు, నా బ్రతికింతేనా అని అంటే, ఈ గ్లాసు పగిలిపోయిందని వేస్తాను ఒకడు పడేస్తే ఆ వేస్ట్ దాన్ని ఉపయోగపడేటట్లుగా ఒక వ్యక్తి ఎట్లా మార్చాడో, వేస్ట్ అన్న నిన్నే విలువ కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చగలడు. అందుకనే నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడతావో తెలుసా? ఎవరి చేతిలో? కొంచెం గట్టిగా, ఎవరి చేతిలో? దేవుని చేతిలో. నీవు ఆరాధించే దేవుడు ఎంత అద్భుతమైన వాడు తెలుసా? ఎంత చిత్ర విచిత్రాలు చేయగలిగిన వాడు తెలుసా? తమ్ముళ్ళారా నా వైపు చూడండి. మహానుభావులని పిలువబడిన వాళ్ళు ఎవరు?
ఆకాశంలో నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు సుమి. గొప్ప గొప్ప వాళ్ళని పిలువబడిన వాళ్ళు, ప్రపంచాన్ని శాసించే ఆ మేధావి వర్గం ఆకాశంలో నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు. గొప్ప గొప్ప కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ప్రపంచాన్ని శాసించే మహానుభావులు అనబడిన వాళ్ళు కూడా సాధారణమైన కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అందుకని లోకంలో ఒక సామెత ఉంది కదా, మట్టిలోనే మాణిక్యాలు పుట్టుకొస్తాయంట. ఎక్కడి నుండి? ఒకవేళ నువ్వు పుట్టి పెరిగింది పల్లెటూరు అయినా, మీ అమ్మా నాన్నలకు చదువులేని నిస్సానీలైనా, ఒక పేద కుటుంబంలో నువ్వు పుట్టినా, నా దేవుని పాదాలే కనుక నువ్వు పట్టుకోగలిగితే, నువ్వు పుట్టింది మట్టిలోనైనా, నువ్వు పెరిగింది మట్టిలోనైనా, నిన్నొక మాణిక్యంలాగా నా దేవుడు నిన్ను మార్చగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యం ప్రకటిస్తున్నా, నేనున్నా కదా. మా ఊరి పేరు ఆ మధ్య అసలు మా ఊరి పేరు గూగుల్ మ్యాప్లో దొరికిద్దా లేదా అని వెతుకుదామని మా ఊరి పేరు నొక్కా. ఏమైనా ఆన్సర్ వచ్చిందో తెలుసా? అన్నోన్ నేమ్ అని వచ్చింది. అసలు ఈ పేరే కనపట్టలేదు. మీ ఎదుట కూర్చొని లక్షలాది కొలది ప్రజలకు వాక్యం ప్రకటిస్తున్నా నేను ఎవరినో తెలుసా? ఊరు పేరు లేని ఒక అనామకుణ్ణి. ఎన్నికైన కుటుంబంలో పుట్టినవాడిని కాదు, ఎన్నికైన గోత్రంలో పుట్టిన వాళ్ళని కాదు. మా తల్లిదండ్రుల కాలం నుంచి ఏదో గొప్ప వంశం అని చెప్పడానికి వీల్లేదు. అసలు మా ఊరి పేరుకే అడ్రస్ లేకపోతే, నాకెట్టుంటుంది అడ్రస్? ఇంకా విచిత్రం తెలుసా? ఊరు పేరు లేని ఒక పల్లెటూరులో నుంచి ప్రభు లేవనెత్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన చేతిలో పడ్డాను గనుక విలువలేని జీవితానికి దేవుడు విలువిచ్చాడు. ఈ మాటలు వింటున్న యవన బిడ్డలారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో ఇంకొకసారి చెప్తా. నువ్వు వేస్ట్ అని సమాజం అంతా అన్నా, వీడు విలువలేనోడు, వీడు వరెస్ట్గాడు, ఇది యూజ్లెస్ ఫెలో, దీని బ్రతికింతే, వీడు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది అని ఒకవేళ కన్న తల్లే కన్న తండ్రి నీ బుద్ధిహీనతను బట్టి ఒకవేళ అన్నా, అలాంటి స్థితిలో నా దేవుని దగ్గరికి రా, నా దేవుని పాదాలు పట్టుకో. యవ్వన కాలమందే, నీ బాల్య దినముల యందే, నీ సృష్టికర్తను, నీ యవ్వన కాలమందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినాల్లోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు కదా. నీ యవ్వన వయసులోనే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే ఎంత విలువలేని బ్రతుకైనా ఒక విలువైన బ్రతుకుగా నీ బ్రతుకును నా దేవుడు మార్చగలుగుతాడు. తమ్ముళ్ళు, నీవు ఆరాధించే యూనిక్ గాడ్, ఏకైక దేవుడు, ఆయన వంటి దేవుడు సృష్టిలో మరొకరు. హీజ్ యూనిక్ గాడ్, ఏకైక దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీ జీవితంలో, ఎవరి జీవితంలోనైనా ఎలాంటి కార్యం చేయగలడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ సృష్టి అంతటిలో దేవుడు మనిషిని చేసేటప్పుడు నేల మట్టితో చేశాడు. చెప్పండి, మనిషిని దేనితో చేశాడు దేవుడు? బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు, దేవదారు కర్రతో చేయలేదు, దేవదారు కలపతో చేయలేదు. ఈ మనిషిని మట్టితో చేశాడు. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నిటిలో విలువలేని పదార్థం ఏది చెప్పండి? ఇప్పుడు బంగారం ఉంది, బంగారం విలువైందా కాదా? మట్టి విలువైందా కాదా అమ్మా? ఇప్పుడు అట్లా దారిని వెంట వెళ్తా ఉన్నాం, కాలుకు బురదంటింది, బురదంటిన వెంటనే ఏం చేస్తాం? వెంటనే చీ అని చెప్పి కాలు అక్కడికే రాసి తుడి చేసుకొని వెళ్ళిపోతాం. అట్లాంటిది కాలుకు బంగారపు గొలుసు తగిలితే? తమ్ముడు అండి, అట్టాట ఒక ఆఫర్ తగిలేటట్టు ప్రార్థన చేయన్నా అంటావా? రైట్, చూడండి, ఇప్పుడు కాలుకు బంగారు గొలుసు తగిలితే ఏం చేస్తావు శ్యామ్? అట్టాటి ఒకటి కాదన్నా 10 తగిలేటట్టు గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్న అంటావా? నేను ప్రార్థన చేసిన దేవుడు అన్నాడు తమ్ముడా. సరే వినండి, కాలుకు బంగారం తగిలితే వెంటనే చెట్టుకుమని జేబులో పెట్టుకుని పరిగెత్తాం కదా. మనిషిని దేవుడు చేసేటప్పుడు బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు, విలువలేని అత్యంత హేయమైన నీచమైన నేల మట్టితో నరుణ్ణి చేశాడు. నేను మీ అందరిని అడుగుతాను,
ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో అత్యంత జ్ఞానం కలిగిన జీవరాశి ఏది? చెప్పాలి. అత్యంత జ్ఞానం కలిగిన జీవరాశి ఏది? ఈ సృష్టిలో మనిషిని మించిన మేధావి ప్రపంచంలో ఇంకొకరు లేరు. మనిషి ఇక్కడే ఉంటాడు. ఫోన్ చేసామంటే అర నిమిషంలో అమెరికా నుంచి హలో, ఎక్కడి నుంచి చెప్పాలి. అర నిమిషం కూడా లేదు, వాళ్ళు అందుబాటులో ఉండాలి. కానీ 15 సెకండ్లోనే హలో. మనిషి ఇక్కడుండి అంగారగ్రహం మీదకి శాటిలైట్ పంపిస్తున్నాడు, చంద్రమండలం మీదకి అడుగు పెడుతున్నాడు. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యంత మేధావి ఎవరో తెలుసా? మనిషే. ఈ మహనీయుడైన మనిషిని మట్టిలో నుండి దేవుడు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మీతో చెప్పే మాట, చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. చప్పుడు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్తా. నేనంట, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి, అయ్యా ఇక మీదటి నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఈ పాపం నాకు వద్దయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని నీ జీవితాన్నే గనక దేవుని చేతుల్లో పెడితే దేవుడు ఎలాంటి వాడో ఇంకొక మాట చెప్పి నేను ముగింపు విషయాలకు వెళ్తాను. ఒకప్పుడు పనికిరాని దాన్ని ఏమనేవాళ్ళు అంటే చెత్త అనేవాళ్ళు. చెప్పండి, ఏమనేవాళ్ళు? ఇంకోసారి, చెత్తని ఏం చేసేవాళ్ళు? ఊరు బయట పడేసేవాళ్ళు. చెత్త ఇది వేస్ట్ అని. చెత్త ఇది వేస్ట్, ఇది పెంట వేస్ట్, చెత్త అని ఊరు బయట పడేస్తే మనిషికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనిషి ఏం చేశాడో తెలుసా? ఆ చెత్తలో నుండే విద్యుత్ శక్తిని పుట్టించాడు. అదిగో చూడండి. ఏం తమ్ముడా, ఆ కంపెనీ మీదేనా ఏంటి? చెత్తలో నుండి విద్యుత్ శక్తి, చెత్తలో నుండి ఏం పుట్టించాడు? నేనంట, నిన్నెవరైనా చెత్త అంటే, ఒక వ్యక్తి చెత్తలో నుంచి విద్యుత్ శక్తి పుట్టించినట్లుగా ప్రజలు నిన్ను చెత్త అంటే నా దేవుడు అంటాడు, ఎవరు నేను చెత్త అన్నారో వాళ్ళ మధ్యలోనే నిన్నొక శక్తిమంతురాలిగా నేను నిలవబెడతా, నిన్నొక శక్తిమంతుడిగా నిలవబెడతా. నా చేతిలోకి రా యేసయ్యా, నువ్వు నాకు కావాలి, ఈ లోకం నాకు వద్దయ్యా, బ్రతికిన కాలమంతా నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒకవేళ చెత్తలాంటి బ్రతుకైనా, చెత్తలాంటి జీవితమైనా నా దేవుని చేతిలో పడితే చెత్తలాంటి నీ బ్రతుకును ఒక శక్తివంతమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.